దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము యెషయా 12:6 సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. చూడండి, సియోను అనగా దేవుని మందిరం. దేవుని ప్రజలుగా మనమైన మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఎంతో ఉత్సాహధ్వనితో ఆనందధ్వనితో బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించేవారుగా సేవించేవారుగా మనము ఉండాలి. అంతేకాదు, దేవుని మందిరంలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మన మధ్యలో నివసిస్తున్నారు కనుక, ఆయన పరిశుద్ధుడై ఉన్నారు, గనుడై ఉన్నారు కనుక మనమెంతో జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండినట్లుగా చూసుకోవాలి. అంతేకాదు, ఆయన అక్కడ ఉన్నారని, నేను చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటారని, ఆయన నాకు తప్పకుండా ఫలము దాయిచేస్తారని నీవు అక్కడ అడుగుపెట్టినప్పుడు, ఆ మందిరంలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క బలమైన కార్యాలు నీ జీవితంలో జరగడమును చూస్తావు. అయితే దేవుని యొక్క మందిరములో దేవుడు ఉంచినటువంటి జీవంతో కూడినటువంటి ఆ గొప్ప సమృద్ధిని నీ బ్రతుకులో నీవు పొందుకోగలుగుతావు. అయితే దేవుని యొక్క మందిరంలో మనము వెళ్ళినప్పుడు ఎంతో ఆత్మవిషయమే దేవుణ్ణి ఆరాధించి సేవించేవారుగా ఉండాలి. అలాగే ఆయన వాక్యం విత్తబడుతున్నప్పుడు ప్రతి మాటను కూడా శ్రద్ధతో మనము విని ఆ మాట ప్రకారం నీ యొక్క జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు, ఆ యొక్క మాటల ప్రకారం నీ బ్రతుకును కట్టుకున్నప్పుడు ఎంతో ఆయన మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో జరగడం చూస్తావు. కనుక దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో దేవుడు నన్ను చూస్తున్నారు, ఈ యొక్క మందిరంలో నేను చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలోకి చేరుతుంది, ఇదిగో విరిగి నలిగిన హృదయంతో ఆయన మందిరంలో ప్రవేశించున్నాను, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎంత మాత్రం అలక్ష్యం చెయ్యరు అని చెప్పి, నేను అనేకమైన ఆపదలు కలిగి ఉన్నాను, వీటన్నిటి నుంచి ప్రభు నన్ను విడిపిస్తారని నీవు విశ్వసించినప్పుడు ఎంతో గొప్ప మేలుతో, ఎంతో గొప్ప విడుదలతో నీవు నీ ఇంటికి వెళ్ళగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డని నీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. నీ మందిరములకు తండ్రి వెళ్ళే విషయంలో వారెంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ మందిరానికి వెళ్ళుటకు సాయం చేయండి. వారింటి వారందరికీ కూడా ప్రభా ఎంతో నీ గొప్ప వెలుగు, రక్షణ, విడుదల, విమోచన, ఆరోగ్యం దాయిచ్చేయండి. నీ మందిరానికి వెళ్లకుండా కుటుంబంగా నీ మందిరంలో ప్రవేశించకుండా వారి కుటుంబాలని తండ్రి దాడి చేసినటువంటి ఆ చీకటి అంధకార శక్తులను అగ్నిలో కాల్చివేస్తున్నాము దేవా. అయ్యా, నీ మందిరంలో ఉత్సాహంతో ఆనందంతో అయ్యా తండ్రి నాయన అయ్యా నిన్ను ఆరాధించే ప్రజలు ఉండుటకు సహాయం చేయమని ఈ వారమంతా ఈ దినమంతా నీ కోపదల మెండుగా ఉంచండి. అయ్యా, నీ తట్టు తిరిగి వేటిని అడుగుచున్నారో నీవు చెవి యొగ్గి ఆలకిస్తున్నావు కనుక వాటికి జవాబుదా ఇచ్చేయండి. అయ్యా, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు నీ కోపదల మెండుగా ఉంచండి. అపాయములు, కీడులు, శోధనలు, భయంకరమైన వ్యర్థమైన విషయాలు, సంఘటనలు అయ్యా వారిలోంచి, వారి గృహాల్లోంచి తొలగించి మీరే వారిని కంచె వేసి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.